ఇటీవల పరిణామాలను చూస్తుంటే పవన్లోని సహనానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా అటు పార్టీ సమావేశాలతో పాటుగా డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వ పాలనలో పవన్ యమ యాక్టివ్గా కనిపించారు. అయితే ఉన్నట్టుండి మొన్న మధ్య ఆయన గయాబైపోయారు. అమరావతి నుండి హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు. ఇందుకు కారణం అనారోగ్యమేనని ఆ తర్వాత తెలిసింది. వెన్నునొప్పి కారణంగా పవన్ కొంతకాలం పాటు రెస్ట్ తీసుకున్నారు. అయితే అసలే 2 కీలక బాధ్యతలు, ఆపై ఇంకెన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటామన్న దిశగా కదిలిన పవన్ ఎప్పటినుంచో వాయిదా వేస్తూ ఉన్న ధర్మ పరిరక్షణ యాత్రకు ఆయన అనారోగ్యంలోనే శ్రీకారం చుట్టారు. శరీరం సహకరించకున్నా కూడా ఆయన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. యాత్ర సందర్భంగా తన అనారోగ్యం వల్ల తాను పడుతున్న ఇబ్బందిని పవన్ స్వయంగా వెల్లడించారు కూడా. యాత్ర తర్వాత కూడా చికిత్స తీసుకుందామనుకున్న పవన్కు కుదరనట్టుంది. యాత్ర ముగిసిన వెంటనే మహాకుంభమేళాకు వెళ్లిన ఆయన పుణ్యస్నానం చేసి వచ్చారు. అలాగే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరయ్యారు. ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలకు, అది కూడా బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. వీటికి గైహాజరు కాలేని పరిస్థితి. అంతే, ఇక కాస్త టైం తీసుకుని ఆయన చికిత్స తీసుకోవాల్సిందేనని పవన్ నిర్ణయించుకుని శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వెన్నునొప్పి ఉపశమనానికి కొంతమేర వైద్యం కూడా చేయించుకున్నట్లు సమాచారం. మిగిలిపోయిన మరిన్ని వైద్య పరీక్షలను తర్వాత చేయించుకోవచ్చంటూ ఇంటికొచ్చేశారు. ఇదంతా ఒక్కైతే అనారోగ్యంతో రెస్ట్ తీసుకుంటే అదే అస్వస్థత కారణంగా మెట్టు దిగడం, ఎక్కడానికి ఇబ్బంది పడితే రాజకీయ ప్రత్యర్థులు, ట్రోళ్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. టీడీపీతో జనసేనకు విభేదాలు వచ్చాయని, చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ తీయట్లేదని, త్వరలోనే కూటమి నుంచి జనసేన బయటకొస్తుందంటూ లెక్కలేనంత మేర దుష్ప్రచారం జరిగింది. ఇక వెన్నునొప్పితో ఆయన కుంభమేళాలో మెట్టు దిగేందుకు ఇబ్బంది పడితే పవన్ శారీరకంగా ఇంత బలహీనంగా ఉంటారా అంటూ కొందరు నెటిజన్లు పవన్ను అవహేళన చేశారు. ఇన్ని జరుగుతున్నా పవన్ ఒక్కటంటే ఒక్క మాట కూడా అనకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లిపోయిన తీరు నిజంగానే పవన్లోని సహనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని చెప్పక తప్పదు.